హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రోటీన్ల వినియోగంలో ముందు అడుగులో ఉన్నాయి. జాతీయ స్థాయిలో ప్రోటీన్ల వినియోగం 65 గ్రాములు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఒక అడుగు ముందుకేసి 67.3 గ్రాములు వినియోగంలో ఉంది. ఇది ఎంతో ఆశించదగ్గ విషయం. ఈ ప్రోటీన్ల వాడకం కరోనా తర్వాత అధికంగా పెరిగింది. ప్రోటీన్లు అంటే మాంసం గాని, చేపలు గాని, గుడ్లు గాని ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వారికి ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే శారీరక బలం ఎక్కువ ఉంటుందని, సో ఈ శారీరక బలం లేక ఇమ్యూనిటీ సిస్టమ్ అధికంగా ఎవరికైతే ఉంటుందో వారికి సహజంగా వచ్చే సీజనల్ వ్యాధులు అంటే జ్వరం కానీ, జలుబు కానీ లేదా కరోనా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు వారు తట్టుకుని ఈ వ్యాధులకు దూరంగా ఉంటారని డాక్టర్లు మరియు శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెప్పారనమాట. సో కాబట్టి ఈ ప్రోటీన్లు ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ చేసేవారు కానీ లేకపోతే ఎక్కువగా క్రీడలు ఆడేవారు ఈ ప్రోటీన్లను అధికంగా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ప్రోటీన్లు సిఫార్సు చేసినంత తీసుకున్నట్లయితే వారి యొక్క శారీరక కండరాలు కానీ లేకపోతే మజిల్స్ కానీ చాలా దృఢంగా ఉండి వారు యొక్క దేహ దారుఢ్యం కూడా చాలా చూడటానికి బాగుంటుందన్నమాట. కాబట్టి మనం కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువగా ప్రోటీన్లను తీసుకుని అనారోగ్యాలకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు మరియు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే ఈ ప్రోటీన్లు తీసుకోవడంలో ఎక్కువగా మాంసం, చేపలు, గుడ్లు తర్వాత తృణధాన్యాలను తీసుకుంటున్నారన్నమాట ప్రజలందరూ. కాబట్టి ఆహారం అనేది చాలా అత్యంత ముఖ్యమైన విషయం. కాబట్టి తీసుకునే ఆహారంలో బలమైన ఆహారం తీసుకుంటూ పోషకాలన్నీ ఉండే ఆహారాన్ని, ప్రోటీన్లు, అలాగే కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్, అలాగే లీఫీ వెజిటబుల్స్, అలాగే నట్స్ అని మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే శరీరానికి ఇవి బలాన్నిచ్చి వ్యాధుల నుంచి మరియు మనం ఎక్కువగా పనిచేయడానికి, హుషారుగా ఉండటానికి ఇవి ఎంతో తోడ్పాటునిస్తాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మా కంటెంట్ని మీరు ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.